ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపలో నూతన మాసంలో అడుగుపెట్టడానికి దేవుడు మనందరికీ కృపను చూపించి మరొక అవకాశం దేవుడు మన జీవితాల్లో మనకి ప్రభు అనుగ్రహించారు. చాలామందికి నూతన మాసం అనగానే క్యాలెండర్ పేజీ మారుతుంది అనుకుంటారు. కానీ దేవుడు క్యాలెండర్ పేజ్ మార్చడమే కాదు, జీవితాలలో నూతనమైన కార్యాలు దేవుని యొక్క మహిమ కొరకు, ప్రయోజనం కొరకు దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నేటి వాగ్దానంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రకటన చేస్తా ఉన్నాడు. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అప్పుడు సింహాసనాసనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ ప్రకటన గ్రంథం రాసినప్పుడు సంఘం హింసలో ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క అధికారం క్రింద ఉంది. అనేకులు విశ్వాసులు చంపబడుతున్న దినాలవి. యోహాను పద్మాసు ద్వీపంలో బంధించబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు యోహానుకు మొదట చూపించింది సమస్యలను కాదు, వారు ఎదుర్కొంటున్న శోధనను కాదు, దేవుని యొక్క సింహాసనాసనుడై ఉన్న ప్రభువుని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అధికారం ఆయన చేతిలో ఉంది. నియంత్రణ, కంట్రోల్ అంతా కూడా ప్రభు యొక్క చేతుల్లో ఉన్నది. మన యొక్క పరిస్థితులు కాదు, కానీ దేవుని సింహాసనం మీద నుంచి వస్తున్న ఆ మాట, ఆ వాక్కు శాశ్వతమైనది, స్థిరమైనది. నీతిమంతులు హింసించబడతారు. విశ్వాసులు అనేక సార్లు శోధన గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు, దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు కూడా, పౌలు జైల్లో ఉన్నప్పుడు దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు. నేటి సంఘానికి కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఇదే. ఆర్థికపరమైన ఒత్తిడి, అనారోగ్యపు పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏదైనా కావచ్చు, కానీ క్రీస్తు యేసు ప్రభు సింహాసనాసనుడై ఉన్నాడన్నది మనం మర్చిపోకూడదు. 103వ దావీదు కీర్తన 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థాపించి ఉన్నాడు అని మనకి జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు పరిస్థితుల్ని రిపేర్ చేయటం కాదు, ఆయన పునర్నిర్మిస్తాడు, నూతనమైనవిగా చేస్తాడు. ప్రకటన గ్రంథం మనకి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. 21వ అధ్యాయం 5వ వచనం, సమస్తమైనవి నూతనంగా చేస్తున్నాడు. కొంచెం కాదు, కొంచెం ఏదో కొంచెంగా నేను మెరుగుపరుస్తాను అనట్లేదు. సమస్తము కూడా నూతనమైనవిగా, క్రొత్తవిగా సృష్టిగా చేస్తానంటున్నాడు ఆయన. సృష్టి ఆరంభంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఆరంభించబడినప్పుడు అంతా చీకటి అలుముకుంది. చీకటి మధ్య దేవుడు వెలుగొచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగించబడింది. శూన్యంలో సృష్టిని దేవుడు సృష్టించిన దేవుడు ఆయన. అన్నీ కూడా క్రమపరిచిన దేవుడు ఆయన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది క్రొత్త మతం కాదు, ఇది క్రొత్త జీవితాన్ని ఆరంభించడం అనేది, క్రీస్తుని కలిగి ఉండడం అనేది. ఇంకా కొంతమందిలో పాత స్వభావాలు, అసూయ, కోపం, ద్వేషం, లోక సంబంధమైన ఆసక్తి, లోకంతో రాజీ పడిపోవటం, ఇలాంటి విషయాలతో సరిపెట్టేసుకుంటూ ఉంటారు. నెలలు మారడం కాదు, నీవు క్రొత్తగా మారగలగాలి, నువ్వు నూతనముగా మార్చబడాలి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల్లో దేవుడు మనకి ఒక అద్భుతమైన నిరీక్షణ చూపిస్తాడు. పాపము, కన్నీరు, శాపం, మరణం అన్నీ కూడా తొలగించబడతాయి. ఈ లోకమే శాశ్వతంగా ఉండదు. దేవుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే దేవుడు నూతనమైన విషయాలను దేవుడు చేస్తాడు. సమస్తమైనవి కూడా నూతనంగా దేవుడు ఆయన జరిగించే దేవుడు. ఆయన నూతనమైనవిగా మారాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ అదే సౌలు పౌలుగా మార్చబడినప్పుడు కొరడాలతో కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. రాళ్లతో కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. మనుషులు మన గతాన్ని చూస్తారు, కానీ దేవుడు మన భవిష్యత్తులో మనం మార్చబడాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన సమస్తమైనవి నూతనముగా ఆయన మార్చే దేవుడు. సమస్తమైనవి కూడా దేవుడు నూతనంగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మొదటిగా
హృదయాలు పశ్చాత్తాపంతో నింపబడాలి. శుద్ధ హృదయం కలుగు చేయమంటాడు 51వ అధ్యాయం 10వ వచనంలో. రూతు కుటుంబం మార్చబడింది, నూతనంగా మార్చబడింది, కట్టబడింది తిరిగి. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, చెరసాల అధికారి యొక్క ఇల్లు, కుటుంబం అంతా కూడా మార్చబడింది. యెహోషువ చెప్తాడు 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్పి. పెంతెకోస్తు దినాన 120 మంది అద్భుతమైన నూతనముగా వాళ్ళు మార్చబడ్డారు, నూతన సృష్టిగా వారు మార్చబడ్డారు. ఆ 120 మంది కొన్ని వేల మందిగా మార్చబడ్డారు. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ రోజున మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ని దేవుడు విజయంగా మార్చే దేవుడు. ఆయన నీ బలహీనతల్లోనే నీకు ఆయన శక్తినిచ్చే దేవుడు. యెషయా గ్రంథంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో సమస్తమైనవి కూడా నేను నూతనంగా మార్చుతున్నానని. ఆయన నీ స్థితిగతులు ఏదైతే ఉన్నాయో, ఏమైతే పాడైపోయేది, ఇక్కడ బాగుపడదు ఇంకా నా జీవితం అనుకుంటున్నారు, అవన్నిటిని కూడా దేవుడు నూతనమైనవిగా ఆయన మార్చే దేవుడు. ఒకవేళ డాక్టర్స్ చేతులు ఎత్తేసారా ఇక అవ్వదు ఇది అని చెప్పి, దేవుడు వాటిని నూతనమైన అవయవాలను దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆయన దేవుని యొక్క వాగ్దానం ఉంది, అది నమ్మదగినది. మనుషుల మాటలు మారిపోతాయి కానీ దేవుడి మాటలు మారు. ఆయన మాటలు నమ్మకమైనవి, నిజమైనవి. అబద్ధమాడు ఆయన, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు కదా. యెషయా గ్రంథం 55:11 ప్రభు చెప్తాడు, ఇదిగో నా వాక్యము తిరిగి వ్యర్థముగా నా ఎద్దుకు తిరిగి రాదు. ఆకాశం భూమి గతించిపోయినా కానీ దేవుని మాటలు గతించవు. నమ్మకించండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో నూతనంగా మీ భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేయును అని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు మహిమతో పోల్చదగినవి కాదు కదా. అవును, విశ్వాసి యొక్క జీవితం కన్నీటితో కాదు ముగించబడేది, అది భవిష్యత్తు మహిమతో ముగించబడతా ఉంది. నూతన మాసంలో అడుగు పెడుతున్న మీతో దేవుడు మాట్లాడుతున్నది ఒకటే, ఇదిగో నీ విరిగిపోయిన హృదయాన్ని దేవుడు నూతనంగా ఆయన మారుస్తాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో నూతనమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. నూతన బలం, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన ప్రార్థనా జీవితాన్ని దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఆయన విరిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి నూతనంగా దేవుడు కట్టబోతా ఉన్నాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త ఆశలు దేవుడు మీ జీవితాల్లోనికి ఆయన పంపించబోతా ఉన్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు ఇంకా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంటే ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాడు. ఆయన నీ స్థితి ఏదైనా సరే, నీ స్థితిని చూచి నువ్వు భయపడుతున్నావు, కానీ నీ స్థితి ఏదైనా దేవుడు మార్చగలిగిన దేవుడు. ఆయన నూతనంగా నేను దేవుడు మార్చాలంటే గుర్తుపెట్టుకోండి, మొదటిగా నువ్వు ఖాళీ చేయబడాలి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రావాలి. అవును, పాతది ముందు తొలగిపోవాలి. యాకోబు పెనీయేలు దగ్గర తన పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టాడు. పాత యాకోబు విరిగిపోయాడు, తర్వాత ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. పాత పేతురు, తన స్వశక్తి మీద ఆధారపడిన పేతురు విరిగిపోయాడు. ఆ తర్వాత పెంతెకోస్తు దినాన్న గొప్ప శక్తితో నింపబడ్డాడు. ఈ రోజున క్రొత్త ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న మీరు పాతపు అలవాట్లు, పాపపు అలవాట్లు, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. క్రొత్త అభిషేకం మీలోకి దిగి వస్తుంది. గతకాలపు అహంకారం, గర్వముతో మాట్లాడిన ఆ స్థితిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని నూతనమైన కార్యాలు గుండా ప్రభు మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలంటే ఆ బూడిద, చల్లారిపోయిన బూడిద తొలగించబడాలి. బూడిద తొలగించబడకపోతే అగ్ని కూడా ఆరిపోతుంది. మనలో ఉండిపోయిన బూడిద లాంటి స్వభావాలు, మనలో ఉండిపోయిన ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని కాలుతూ ఉన్నప్పుడు ఆ బూడిద ఎప్పటికప్పుడు తీసివేయబడతా ఉండాలా, లేకపోతే అగ్ని చల్లారిపోయే ప్రమాదం ఉంది. ఈ నూతన మాసంలో మీలో కొంతమంది ఇంకా అయిపోయింది, ముగిసిపోయింది, ఇంకా ఈ సమస్యకు పరిష్కారం లేదనుకుంటున్నారు. కానీ దేవుడు మీ సమస్యకు నూతనమైన ఆరంభాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. అద్భుతాన్ని మీరు చూడబోతా ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫెను ఆ రాళ్ల వైపు చూడలేదు, ఆకాశం వైపు చూచాడు. అవును, నిజమైన విశ్వాసి ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తాడో భూ సంబంధమైన శ్రమల వైపు తన దృష్టిని పెట్టలేడు. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసనుడి ఉండడాన్ని చూశాడు, అందుకే క్షమించగలిగాడు. ఈ రోజున కూడా నువ్వు పరలోకాన్ని చూస్తే భూ సంబంధమైన సమస్యలు నిన్నెప్పటికీ కూడా నిన్ను జయించలేవు. ఈ క్రొత్త మాసంలో అడుగు పెడుతున్న మీరు, క్రొత్త నెలను ఆరంభించిన మీరు, దేవుడు కృప చూపించి ఈ యొక్క నెలలో
అడుగుపడ్డానికి దేవుడు కృప చూపించాడు. ఎండిపోయిన ప్రార్థన జీవితం తిరిగి మండాలి మీలో. మూసివేయబడిన ప్రతి ద్వారాలు కూడా తెరవబడాలి. నిలిచిపోయిన పరిచర్యలు తిరిగి మీలో నుంచి ప్రవాహములుగా అవి ప్రవహించగలగాలి. అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండగలగాలి. మీ నోటి మాటల ద్వారా అనేక మంది హృదయాలను ఆదరించే అగ్ని మీ నోట నుంచి దేవుడు విడుదల చేయబోతా ఉన్నాడు. కోల్పోయిన సంవత్సరాల యొక్క పంటను తిరిగి ప్రభు మీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇంకా సింహాసనాసనుడు అయినాడు. నీ సమస్యల వైపు చూడకు, సింహాసనం వైపు చూడు. ప్రభు ఉన్నాడు సింహాసనం మీద. నీ గతాన్ని చూడుకో, వాగ్దానం వైపునకు చూడు. నీ బలహీనతను నువ్వు ఎప్పుడు కూడా చూసి నువ్వు కృంగిపోకు. దేవుని శక్తిని చూడు, దేవుని శక్తిని చూడు. నీ శక్తి కాదు. నీ ముగింపుని చూడకు. క్రొత్త ప్రారంభం అని చెప్పు, క్రొత్త ప్రారంభం అని చెప్పు. ఈ నెలలో దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చి మీ హృదయంలో ఉన్న ఆ బలిపీఠంని అగ్నితో ఆయన నింపబోతా ఉన్నాడు. ఆయన నిరాశ అనే ఆ వలయంలో నుంచి మిమ్మల్ని విడుదల చేయబోతా ఉన్నాడు. ఆయన భయము అనే వలయం నుంచి ప్రభు మిమ్మల్ని విడుదల చేయబోతా ఉన్నాడు. సమస్తము కూడా ఆయన నూతనముగా చేయబోతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. నూతన మాసంలో ఇదిగో నూతన వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా. నువ్వు మాతో ఉన్నావు, మా చేయి పట్టుకున్నావు కనుక మేము ధైర్యంగా ప్రభా ఈ యొక్క మాసాన్ని మేము ఆరంభించగలుగుతూ ఉన్నాం. ఇదిగో సమస్తము కూడా నూతనమైనవిగా నువ్వు చేస్తానని వాగ్దానం చేస్తావు. నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం. సమస్తము నూతనమైనవిగా చేయండి. కుటుంబాలు, జీవితాలు, హృదయాలు, పరిస్థితులు సమస్తము కూడా ప్రభా నూతనముగా జరగడానికి సహాయం చేయండి. కాలిపోయి చల్లారిపోయిన బూడిదలను తొలగించవేంటి దేవా హృదయాలలో నుంచి ప్రభా. బలిపీఠం మీద నీ అగ్ని ఎప్పుడు నిత్యము మండుచు ఉండాలి దేవా. నేను నీ ప్రజలు మండుతూ ప్రకాశించుచున్న దీపాల వలె నిలబడ్డానికి నువ్వు సహాయం చేయమని అడుగుతూ మరొకసారి కుటుంబాలను దీవించండి. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. అనారోగ్య సమస్యలతో ప్రభా పోరాడుతున్న వారి కొరకు మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం దేవా. అద్భుతం జరిగించండి. మీ కృపను విస్తరింపచేయండి. నీ బిడ్డల చుట్టూ కూడా నీ కంచును, నీ కాపుదల భద్రతలో ప్రభా నీ బిడ్డలు నడిపించమని అడుగుతూ మరొకసారి ఇదిగోనైనా మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని ఆదరించండి. భయంకరమైన ఎండలు ప్రభా ఇండియా దేశంలో ఇదిగో ఉంటుండగా దేవా వృద్ధులైన వారు తట్టుకోలేకపోతా ఉన్నారు. చంటి పిల్లల ప్రభా ఇదిగో గర్భిణీల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి సహాయం చేయండి. ఎండలని ప్రభాని స్వాధీనంలో ఉంచుకో నైనా. ఇదిగో బలహీనతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, బలపరచండి అయ్యా. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల చుట్టూ కూడా నీ కంచి వేయండి, బలపరిచి నడిపించమని, నూతన జీవంతో నీ బిడ్డలు నడిపించమని. ఈ మాసం అంతా కూడా దేవా కావలసిన నడిపింపును ఆత్మీయతలో ప్రభానైనా సమృద్ధి అయిన జీవములోనికి నీ బిడ్డలు మీరు నడిపించండి దేవా. నీకు వందనాలు. వాక్యపు ఆహారముతో ప్రభానైనా నీ బిడ్డల యొక్క ఆత్మను సమృద్ధిగా మీరు తృప్తిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.